ఫిరాయింపులపై కేసీఆర్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ కండువా కప్పే సంప్రదాయాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ రోజు కేసీఆర్ కండువ కప్పితే తప్పు కానప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కండువాలు కప్పితే తప్పేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదన్నారు జగ్గారెడ్డి. 2014లో కాంగ్రెస్ నుంచి 7 మంది ఎమ్మెల్యేలను డైరెక్ట్ గా కండువా కప్పాడు కేసీఆర్. కండువనే కప్పేశాడు. టీడీపీ నుంచి 12 మందిని తీసుకున్నారు ఎమ్మెల్యేలని, వాళ్లకు కండువాలు కప్పారు. వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన 3 వాళ్ళకు డైరెక్ట్ కేసీఆర్ కండువాలు కప్పిండు. సిపిఐ నుంచి 1 తీసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ సిపి, బిఎస్పి అండ్ సిపిఐ 5 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని డైరెక్ట్ గా కేసీఆర్ కండువా కప్పి జాయినింగ్ చేసుకున్నాడు. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. నువ్వు గతంలో కాంగ్రెస్ వాళ్ళని కండువా కప్పకపోయి ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పితే నువ్వు ప్రశ్నించు, నీకు దానికి వాల్యూ ఉంటుంది. నువ్వే వాల్యూ తప్పినవు. కేటీఆర్, హరీష్ రావు ఏమంటున్నారు? నువ్వు డైరెక్ట్ గా కండువాలు కప్పి మామూలు పిలుచుకుంటా నువ్వు అంటున్నావు. మరి మీరు ఆయన కండువాలు కప్పాడు కదా, కాంగ్రెస్ లో పిలిచి టీఆర్ఎస్ కండువాలు కప్పారు కదా, మీరు ఆయన స్టార్ట్ చేసిందే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేది కూడా. నువ్వు ఆ రోజు ఎట్లా చేసినావు? నీకు 80 మంది ఉంటే ఇంక 20 మందిని 30 మంది అంటే నువ్వు ఎట్లా చేసినావు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఏముంది అట్లా తప్పేముంది? నువ్వు చేసినావు ఆ రోజు, ఈరోజు ఈరోజు చేస్తున్నాడు. దానికి పెద్ద ఇదంతా అవసరమా ఇదంతా? కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనే నైతిక హక్కు, కాంగ్రెస్ పార్టీ అనే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు.